ఢిల్లీలోని పాక్ హై కమిషన్ ఆఫీసులో కేక్తో సంబరాలు మండిపడుతున్న నెటిజన్లు చూసిరా అక్కడ ఎమ్మెల్యే కూడా అరెస్ట్ చేసి జర ఎక్కువ తక్కువ మాట్లాడాడు. సో మన దేశంలో ఉంటూ మన దేశం నీళ్లు తాగుతూ ఈ ప్రాంతంలో నివసిస్తూ ఇక్కడ గాలి పీలుస్తూ నాటకాలు దొబ్బుతారు చాలామంది. ఇక్కడ పాక్ హై కమిషన్లో కేక్తో సంబరాలు కూడా జరిగినాయట. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడితో ఇప్పటికే దేశమంతా ఆగ్రహంగా ఉంది. దాడి తర్వాత ఓ ముస్లిం వ్యక్తి ఢిల్లీలోని పాకిస్తానీ హై కమిషన్ ఆఫీసులోకి కేక్ తీసుకుని ప్రవేశించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా నెటిజన్లు ఆ యువకుడి తీరుపై మండిపడుతున్నారు. పహల్గామ్లో అమాయకులను చంపి సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కేక్ తీసుకుని వెళ్తున్న ఆ యువకుడిని పాక్ హై కమిషన్ ప్రాంగణంలో మీడియా అడ్డుకుని పలు ప్రశ్నలు వేసింది. ఆ బాక్స్లో ఏముంది, చూస్తే కేక్ ఉన్నట్టు తెలుస్తుంది, ఎందుకు కేక్ తీసుకుపోతున్నామన్నారు. ఈ టైంలో సెలబ్రేట్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, మీరు పాకిస్తాన్ హై కమిషన్ చెందిన వ్యక్తి అని మీడియా ప్రతినిధులు ఆయన వ్యక్తి అడిగారు. అయితే అతను జవాబు ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాడు ఏం సమాధానం ఇస్తాడు? ఢిల్లీలోని పాక్ హై కమిషన్ ఆఫీసులో కేక్తో సంబరాలు మండిపడుతున్న నెటిజన్లు చూసిరా అక్కడ ఎమ్మెల్యే కూడా అరెస్ట్ చేసి జర ఎక్కువ తక్కువ మాట్లాడాడు. సో మన దేశంలో ఉంటూ మన దేశం నీళ్లు తాగుతూ ఈ ప్రాంతంలో నివసిస్తూ ఇక్కడ గాలి పీలుస్తూ నాటకాలు దొబ్బుతారు చాలామంది. ఇక్కడ పాక్ హై కమిషన్లో కేక్తో సంబరాలు కూడా జరిగినాయట. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడితో ఇప్పటికే దేశమంతా ఆగ్రహంగా ఉంది. దాడి తర్వాత ఓ ముస్లిం వ్యక్తి ఢిల్లీలోని పాకిస్తానీ హై కమిషన్ ఆఫీసులోకి కేక్ తీసుకుని ప్రవేశించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా నెటిజన్లు ఆ యువకుడి తీరుపై మండిపడుతున్నారు. పహల్గామ్లో అమాయకులను చంపి సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కేక్ తీసుకుని వెళ్తున్న ఆ యువకుడిని పాక్ హై కమిషన్ ప్రాంగణంలో మీడియా అడ్డుకుని పలు ప్రశ్నలు వేసింది. ఆ బాక్స్లో ఏముంది, చూస్తే కేక్ ఉన్నట్టు తెలుస్తుంది, ఎందుకు కేక్ తీసుకుపోతున్నామన్నారు. ఈ టైంలో సెలబ్రేట్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, మీరు పాకిస్తాన్ హై కమిషన్ చెందిన వ్యక్తి అని మీడియా ప్రతినిధులు ఆయన వ్యక్తి అడిగారు. అయితే అతను జవాబు ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాడు ఏం సమాధానం ఇస్తాడు?